రోత్వాన్ భావసింగ్ నేను మా అన్నయ్య కొడుకు రోత్వాన్ తారాసింగ్. ఆయన వయసు 55 సంవత్సరాలు. ఆయనకి 2 భార్యలు, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. మాది బొప్పస్పల్లి గ్రామం, నస్లాబాద్ మండల్, కామారెడ్డి డిస్టిక్. వాళ్ళకు 1 కొడుకు, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకి 55 సంవత్సరాలు. ఆయన ఏదో దావత్కి వెళ్ళిండు వాళ్ళ దోస్తు సుద్లం తండా కోటగిరి మండలంకు ఫకీరా నాయక్ ఇంటికి. అయితే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు అన్నం తిన్నారు, వాళ్ళు మేక కోసి దావత్ చేసిర్రు. అక్కడ వెళ్ళినాక అది తినంగానే గొంతులో ఏమో ఇరికిందని అన్నీ డెత్ అయిండు. మాకు తెలియదు. మేము ఆయన 6-6:30కు చనిపోయిండు. పొద్దున్న అదే టైంలో మేము 7-7:30కు అక్కడ వెళ్ళి జరిగింది. చూసే వరకు ఏం లేదు. అయితే అక్కడి నుంచి రాత్రి తీసుకెళ్ళి కోటగిరి మండలం పిఎస్కు ఫోన్ చేసి వాళ్ళకి పిలిచి అక్కడి నుంచి తీసుకెళ్ళి బోధన్లో పోస్ట్మార్టం చేస్తే దాంట్లో గొంతులో అది మటన్ ముక్క వెళ్ళింది. అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళినాం సార్. చాలా పేదవాడు, ఆయనకి వెనక ముందు ఏం లేదు. రోత్వాన్ తారాసింగ్ వాళ్ళ తండ్రి పేరు లక్ష్మణ్ నాయక్, బొప్పస్పల్లి గ్రామం, నస్లాబాద్ మండలం. వాళ్ళకు పేదవాడు, వెనక ఏం లేదు, కైకిలు చేసి బతకాల. 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 భార్యలు ఉన్నారు. 1 భార్యకు పిల్లలు పుట్టకపోతే ఇంకో భార్య చేస్తే 2 ఆడపిల్లలు, 1 కొడుకు ఉన్నారు సార్. ఆయనకు ఈ ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని మేము కుటుంబ సభ్యులము కోరుతున్నాం సార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.